ద్రవ్యాలు పూసారు. మళ్ళీ ఆయనకి పూయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమయ్యాడు? ఈ లోపల ఆదివారం తర్వాత తిరిగి లేచిపోయాడు. పునరుద్ధానం అనేది అక్కడే ఉంది. నిజానికి దీన్ని ఉంచుకోనివ్వండి అనే పదానికి అర్థం ఏంటంటే లెటర్ డూ, చేయనివ్వండి అని దాని అర్థం. అంతే. గమనించండి, ఎందుకు ఇదంటే క్రిస్టియన్ లైఫ్ మొత్తం కూడా చనిపోవడం, తిరిగి లేకడం, రెండు విధాల మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనం మంచి చేయడం అని అనుకుంటాం, కానీ నిజానికి మంచి చేయడం కాదు క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడు కూడా చచ్చిపోవడం, తిరిగి లేకడం. తిరిగి ఎవరిలో లెగుస్తాం మనం అంటే ప్రభువులో లెగుస్తాం. ఇప్పుడు చూడండి, ఒక ఆమె చచ్చిపోయింది కానీ తిరిగి లేచింది వెంటనే. ఎవరు ఆవిడ? ఇక్కడ అచ్చ జటామాంస అత్తర బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టింది. పగలగొట్టగానే ఏమైంది? ఆ మాట చాలా బాగుంటుంది, చూడండి ఏమైంది. అది ఆ ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిని ఉంటుంది అసలు. ఆ 3వ వచనం కదా. అప్పుడు మరి మిక్కిలి వెలిగల అచ్చ జటామాంస అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని వేసి పాదములు పూసి తన తల వెంట్రులతో పాదం తుడుచును, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. నిజానికి ఇక్కడ బాటిల్ పగలటం అనే దాని గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు, కానీ మనకు తెలుసు వేరే గాస్పల్స్ లో కూడా బాటిల్ పగిలిపోయింది. పగిలిపోయిన వెంటనే జరిగింది ఏంటంటే ఆ బాటిల్లో ఉన్న వాసన అంతా కూడా ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ వాసన నుంచి తప్పించుకోలేరు. ఇక్కడ నిజానికి ఈ విషయం అదే. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫిలిప్ వచ్చి, అయ్యా నిన్ను చూడటానికి వచ్చాడయ్యా, ఇక్కడే రాస్తుంది కదా 12వ అధ్యాయంలోనే 22వ వచనం. చూసారా, యాక్చువల్ గా గోధుమ గింజ కూడా భూమిలో పడి చనిపోయిన తర్వాత అనేక గోధుమ గింజలు ప్రొడ్యూస్ చేయగలరు. ఎప్పుడు కూడా ఇదే. నిజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరినీ ఆకర్షించుకుంటాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఆయన్ని ఫాలో అయ్యారు. మనం కూడా మన లైఫ్లో మనకున్నటువంటి వాసన స్ప్రెడ్ అవ్వాలంటే సెల్ఫ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా చచ్చిపోవాలి. అసలు సెల్ఫ్ అనేది ఏంటి? అత్తరబుడ్డి. అత్తరబుడ్డి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన మీద మనకి అభిమానం, అది ఒక మాటలో. మన మీద మనకున్న నమ్మకం, మన మీద మనకున్న మంచి, మనకున్న అండర్స్టాండింగ్, మనకున్న నాలెడ్జ్, ఎవ్రీథింగ్ మనము అనేది. దాన్ని బ్రేక్ చేయడం అనేదే ఆ మిగిలినటువంటి ఆ బాడీలతో నింపబడి ఉంటుంది. చూడండి, ఎలీషా గురించి ఆ షూనేమిరాలో మాట అంటది. ఏమంటే, రోజు మన ఇంటి నుంచి అటు ఇటు వచ్చి అతను చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇతను దైవజనుడని నేను అనుకున్నా. కాబట్టి అతనికి మన ఇంటి మీద ఏం చేయాలి? నిజానికి ఎలీషా చాలా మంచిగా వాక్యం చెప్పినందున ఆ మాట అంటే బాగుండేది. ఎలీషా చాలా అద్భుతాలు చేస్తుంటే అలా ఆ మాట అంటే బాగుండేది. ఎలీషా లేదంటే ఇంకా ఏదైనా సిగ్నిఫికెంట్ గా కనబడే విధానాలు చేస్తుంటే బాగుండేది. అట్లా కాదు. గొప్పగా ఉన్న విషయం ఏంటంటే మనం ఎంత టాలెంటెడ్ అనేది కాదు, కానీ మనం ఎవరు అనే దాని మీద ఆధారపడాలి. మనం ఎవరు నిజంగా వేసుకోవద్దు, చచ్చిపోయిన వాళ్ళమా అయితే వేసుకోవద్దు, తిరిగి లభిస్తాం. అప్పుడు ఆ స్మెల్ ఇంకొకరికి ఈజీగా అర్థం. అట్లా కాకుండా మనం తిరిగి లెగడం గురించి మాట్లాడారనుకో తెలియకుండానే, అప్పుడు అది చాలా వరకు అర్థం కాకపోవచ్చు. కానీ విషయం ఏంటంటే నువ్వెంత మంచోడివి లేదా మనకున్నటువంటి టాలెంట్ ఏంటి, ఇంకోటి కాదు, మనం ఎవరో. మనం పగలగొట్టిన వాళ్ళమైనా మన స్వయాన్ని. ఇదే దాని మీద ఒకవేళ అది ఉంటే కనుక ఆ వాసన నుంచి తప్పించుకోగలిగినాడు ఎవరు లేడు. అందుకే రాసుండదు, విరిగి నలిగిన హృదయాన్ని ఎవరు సహించగలడం. ఆ పదానికి అర్థం ఏంటి? నిజానికి విరిగి నరిగిపోయిన వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు కదిలించబడిపోతుంది ప్రతిదీ. అక్కడ చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి లోతైన బోధ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలాసార్లు ఈ భాగాన్ని నేను చదువుతూ ఉంటాను. యాక్చువల్ ఏం చేసి ఆవిడ తన గురించి దేవుడు అంత బాగా చెప్పగలిగాడంటే, ఆమె తనకున్న ఆత్మను రిలీజ్ చేసినప్పుడు అచ్చ జటామాంసి అంటే అర్థం అదే. అచ్చ జటామాంసి అనేది ప్యూర్ సోల్, ప్యూర్ స్పిరిట్. అది పూర్తిగా దేవుడికి ఖర్చు పెట్టడానికి తను అప్పచెప్పుకుంటున్నప్పుడు, తన స్వయం పూర్తిగా బ్రేక్ అవుతున్నప్పుడు దాన్ని చూడకుండా దాచగలిగినోడు ఎవరున్నారు? ఎవరు లేరు. సో మన లైఫ్లో మన కళ్ళ ముందు మన ప్రభువుని ఇంతగా ప్రేమించాలనేదే ఈ పోర్షన్. ఇంకొక మాటలో రెడీగా ఉన్నాం. అది కష్టం కాదు. ప్రభు ఏమి సిలువ ఏమని అడగడు, కానీ సిలువ మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంది.
మన సొంత తలంపుకి, చిన్న తలంపుకి చెప్పడం నేర్చుకున్నామంటే మనం తిరిగి లేకపోవడం నేర్చుకుంటాం. నా లైఫ్లో నేను